హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం ఇప్పటి వరకు మన టైంలో డే 15 వరకు కంప్లీట్ చేసుకున్నామండి. సో ఇక్కడ 1 డే గ్యాప్ తీసుకొని మనం అనేది రివిజన్ చేద్దాం. సో ఇప్పుడు వరకు డే 15 వరకు చేసిన చాప్టర్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఈరోజు ఏంటంటే డే 1 నుంచి డే 15 వరకు రివైజ్ చేద్దాం. మనం ఆల్రెడీ ఒక రివైజ్ ఇచ్చామండి. డే 10కి డే 11కి మధ్యలో రివైజ్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కువైపోయాయి కదా. సో ఒకసారి రీకాల్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి. సో డే 15 తర్వాత మనం 1 డే రివైజ్ చేద్దాం. ఈ రివైజ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలండి, డే 1 నుంచి డే 15 వరకు రివైజ్ చేయాలి. అండ్ రివైజ్ చేసిన తర్వాత నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఉంటే మీరే చేయండి, లేదంటే నేను ఒక ప్రీవియస్ ఇయర్ 1-2 క్వశ్చన్ పేపర్స్ పెడతాను. సో అందులో మనం ఇక్కడ చేసిన సమ్స్ చాప్టర్స్ ఉన్నాయి కదండి, దానికి సంబంధించిన సమ్స్ అన్ని కంప్లీట్ చేయండి. మీకు వస్తున్నాయా, ఓకే, ఏదైనా మోడల్ రావట్లేదా, ఏదైనా పర్టికులర్ చాప్టర్లో ఏదైనా మోడల్ రావట్లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు ఆ చాప్టర్ని ఆ చాప్టర్లో ఆ మోడల్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. అప్పుడు మనకి ప్లస్ రివైజ్ అవుతుంది, ఒకసారి ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. నేను పెట్టి మీరు అన్నీ రాయొద్దండి. మళ్ళీ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు వరకు చాప్టర్స్ అవన్నీ మీరు రాయగలుగుతున్నారా లేదా అన్నది మాత్రమే చెక్ చేసుకోండి, ఓకేనా? అన్నీ రాసేసి ఇది రాలేదు అది రాలేదు అనుకోకండి. ఎందుకంటే మనం ఇంకా ప్రిపేర్ అవ్వకుండా మనకి ఎలా వస్తుంది చెప్పండి? సో రాదు కదా. సో అందుకనే మనం డే 15 వరకు అయితే ఏదైతే ప్రిపేర్ అయ్యామో అది మాత్రమే రాయండి, ఓకేనా? నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందులో నేను ఈరోజు ఒక 2 ప్రీవియస్ ఇయర్స్ మన ఎన్టీపీసీ మాత్రమే 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పోస్ట్ చేస్తాను. అందులో ఈ చాప్టర్లో నుంచి మనం ఇప్పుడు వరకు కంప్లీట్ చేసిన చాప్టర్లో నుంచి అవి మాత్రమే సమ్స్ చేయండి. మీకు కరెక్ట్ వస్తున్నాయో లేదో చూసుకోండి. అప్పుడే మీకే అర్థమవుతుంది మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉందనేది. సో రాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ ఆ మోడల్ని మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా చేయండి. అప్పుడే మనకి ఇలా రివైజ్ చేస్తేనే మనకి గుర్తుంటాయి. మనం చదువుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం గుర్తుండవండి. సో ఇలా చేస్తేనే మనకి గుర్తుంటాయి, రివైజ్ చేస్తేనే. మళ్ళీ మనం డే 19 అయిపోయాక మళ్ళీ 1 డే అనేది రివిజన్ చేసుకుందాం, ఓకేనా? అలాగే ఈ చాప్టర్లో నుంచి మీకు ఏదన్నా ఒక చాప్టర్ కావాలి, నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అండ్ ప్రాబ్లమ్స్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.